ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సరము అనగా 2025వ సంవత్సరము జనవరి 1 రోజున మరి దేవుడు మనతో మాట్లాడని ఉద్దేశించినటువంటి మాటలను దేవుడు ఇతను మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గడిచిన సంవత్సరములు, గడిచిన దినములు, మరి మన జీవితంలో మనం చేసినటువంటి కార్యాలు, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు, అలాగే మరి దేవుడు తన యొక్క ప్రేమను మన ఎడల చూపించి, తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి, అనేకమైనటువంటి శ్రమల గుండా, శోధనల గుండా దేవుడు మనలను విడిపించాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరములు గడుచుచున్నవి. ఇదిగో దేవుడు నిన్ను నన్ను రక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. మన స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా, దేవుడు మనలను రక్షిస్తూ ఆయన సముఖమందు మనలను ఏర్పరచుకొని, ఆయన సముఖమందు మనలను స్థిరపరచుకొని, శ్రమల గుండా, శోధనల గుండా దేవుడు మనల్ని విడిపిస్తూ, ఇదిగో సంవత్సరములు గతించున్నప్పటికీ ఇదిగో దేవుడు ఈ దినమందు నూతన సంవత్సరము అనగా 2025వ సంవత్సరంలోనికి దేవుడు మనలను నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రియులారా, ఒక చక్కని వర్తమానమును దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. అదేంటయ్యా అంటే, నీ జీవితంలో విలువైనది నీవు దేవునికి ఇస్తూ ఉన్నావా? హల్లెలూయా. మన జీవితాలలో, మీ జీవితాలలో విలువైనది అది నువ్వు దేవునికి ఇస్తూ ఉన్నావా? హల్లెలూయా. చూడండి, 2024 సంవత్సరం అంతయు గడిచిపోయింది. 2024 సంవత్సరంలో నీవు దేవునికి ఒక విలువైనది ఏదైనా ఇచ్చి ఉన్నావా? హల్లెలూయా. అన్న, విలువైనది అంటే దేవునికి మనం ఏమి ఇవ్వగలం? విలువైనది అంటే దేవునికి మనం ఏమి ఇవ్వగలం? దేవునికన్నా విలువైనది మన దగ్గర ఏమన్నా ఉందా? మన బంగారాలు దేవునికి సరితూపుతాయా? అంటే దేవునికి డబ్బులు ఇవ్వాలన్నా, బంగారం ఇవ్వాలన్నా, నగలు ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా విలువైనది అని చాలా మందిలో ఉండేటువంటి ప్రశ్న. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనం కొన్ని మాటలు చదువుకున్న తర్వాత మనం ఆ రీతిగా లేఖనాలకు వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6వ వచనం నుండి మరి కొన్ని మాటలను మనం చదువుకుందాం. హల్లెలూయా. యేసు బెతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, యేసయ్య గారు బెతానియాలో ఉన్నటువంటి ఒక కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ అంట మిక్కిలి విలువ గలటువంటి ఒక అత్తరుబుడ్డిని తీసుకొని వచ్చి దానిని పగలగొట్టి ఆయన తల మీద, యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క ప్రాంతంలో కూర్చొని ఉండగా ఆయన ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా ఆ అత్తరుబుడ్డిని తీసుకొచ్చంట మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల మీద పోసిందంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, విలువ గల అత్తరుబుడ్డిని ఆమె తీసుకొని వచ్చింది. అంటే ఆ కాలంలో మరి అత్తరుబుడ్డి ఎంతో విలువైనది. హల్లెలూయా. ఆ కాలంలో అత్తరుబుడ్డి ఎంతో విలువైనది. అటువంటి అత్తరుబుడ్డిని తీసుకొచ్చి ఏం చేసింది? ఆమె యేసయ్య తల మీద పోసింది. హల్లెలూయా. అది విలువైనదని తెలుసు, చాలా ఖరీదైనది తెలుసు. అయినా కూడా ఆమె ఏం చేసిందంటే తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసింది. ఎందుకు అలా చేసింది ఆమె? శిష్యులు అంటారు, శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. హల్లెలూయా. దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అక్కడ ఉన్నటువంటి శిష్యులు కోపపడుతున్నారు ఆమెను చూసి. హల్లెలూయా. చూడండి, ఒక విలువ గల అత్తరుబుడ్డిని ఆమె తీసుకొచ్చి ఏం చేసిందంటే యేసయ్య తల మీద పోసింది. ఆ అత్తరును తల మీద పోసింది. అది ఎంత విలువైనదైనా దేవుని కంటే విలువైనది కాదు అని ఆమె ఎంచుకుంది. ఆమేన్. దేవుని కన్నా, యేసయ్య కన్నా విలువైనది అత్తరుబుడ్డి కాదు. హల్లెలూయా. కానీ బైబిల్ లేఖనాల్లో రాయబడిందండి, విలువ గల. ఆమేన్. ఆ యొక్క సమయంలో, ఆ టైంలో ఆ అత్తరుబుడ్డి ఎంతో విలువైనది. హల్లెలూయా. చూడండి,
అటువంటి విలువైనటువంటి అత్తరు బుడ్డిని తీసుకొచ్చి యేసయ్య తల మీద పోస్తే శిష్యులు అన్నారు, ఇంత నష్టం నువ్వు ఎందుకు చేసావమ్మా? దానిని మంచి వెలకమ్ముకొని బేదలకు ఇవ్వచ్చు కదా. హల్లెలూయా. దానిని మంచి వెలకమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా. ఎందుకు నువ్వు పాడు చేసావు? ఎందుకంత ఖరీదైనటువంటి తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసావు? ఎందుకు దాన్ని నాశనం చేసావు, పాడు చేసావు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆమెను కోపడుతున్నారు. అయితే ఆమె ఏం నిర్ణయించుకుందో తెలుసా? ఈ అత్తరు బుడ్డి ఎంతో విలువైనది, కానీ దానికంటే విలువైన వాడు నా యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దానికంటే విలువైన వాడు నా దేవుడు, నా యేసయ్య అని ఆమె ఎంచుకుంది. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో, ప్రస్తుతం ఉన్నటువంటి మన జీవితంలో మనకు చుట్టూ ఉన్న వాటికంటే, మన అనునిత్యం మన జీవితంలో ఉన్న వాటికంటే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్పవాడు. హల్లెలూయా. ఆయన నామము ఘనమైనది, ఆయన నామం ఎంతో విలువైనది. హల్లెలూయా. మరి అటువంటి విలువ గల, అటువంటి ఘనమైనటువంటి నామం కలిగినటువంటి దేవునికి నీ జీవితంలో నీవేదైనా విలువ గలది నువ్వు ఇస్తూ ఉన్నావా? హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా ఒక విలువ గలది నువ్వు దేవునికి ఇస్తూ ఉన్నావా? ఆమేన్. ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుడు అంటాడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనంలో, శిష్యులు మరి ఆ 10వ వచనంలో ఆమెను తిడుతుంటే యేసు ఆ సంగతి విని తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసింది. ఆమేన్. ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసింది. హల్లెలూయా. ఒక విలువ గల అత్తరు బుడ్డిని తీసుకొచ్చి, దాని విలువ ఆమెకు తెలిసినప్పటికీ, అది ఎంత ఖరీదో తెలిసినప్పటికీ ఆమె ఏం చేసిందంట, ఆ యొక్క అత్తరు యేసుక్రీస్తు తల మీద పోసినప్పుడు దేవుడు ఆమెను అన్నాడు, ఈమె చేసినది చాలా మంచి కార్యం. హల్లెలూయా. మరి నీ జీవితంలో నీవు దేవుని పట్ల ఎటువంటి కార్యం చేస్తూ ఉన్నావు? నీ జీవితంలో నీవు దేవుని పట్ల ఎలాంటి కార్యములు చేస్తూ ఉన్నావు? ఒక విలువైన కార్యము నీవు మరి నీ జీవితంలో నువ్వు దేవునికి చేసినట్లుగా మరి ఏదైనా ఉందా? హల్లెలూయా. మరి ఏంటిది విలువైనది? ఏం చేయాలి మనం దేవునికి? మనం ఏం చేయగలం? ఆయన ఏదైనా చేస్తే మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యాలు, విలువైన కార్యాలు ఆయన మా జీవితంలో చేయాలి. కానీ అన్నా, మరి మేము దేవుని పట్ల విలువైనది మేమేం చేయగలం? ఆయనకు మేము విలువైనది మేము ఏమి ఇవ్వగలం అని చాలా మంది సందేహపడుతూ ఉన్నారు, చాలా మంది ఆలోచన చేస్తున్నారు, ఏంటి విలువైనది అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, మన జీవితంలో మనము దేవునికి ఇవ్వగలిగింది ఒకటి, అదేంటంటే తెలుసా? నీ విలువైన సమయం. ఆమేన్. నీ విలువైన సమయం. నీ విలువైన సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తూ ఉన్నావా? ఉదయకాల సమయమున నీ సమయం దేవునికి ఇస్తూ ఉన్నావా? రాత్రికాల సమయమున నీ సమయం దేవునికి ఇస్తూ ఉన్నావా? అంటే నువ్వు దేవుని సన్నిధానంలో చేరుకొని మోకరించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ గృహంలో నువ్వు దేవునితో గడపగలుగుతున్నావా? అర్థమవుతుందండి? మన జీవితంలో మనం దేవునికి ఇచ్చేది విలువైన సమయం. విలువైనది ఏంటో తెలుసా? సమయం. హల్లెలూయా. నువ్వు దేవునితో గడిపే సమయం, దేవునితో నువ్వు చేసే సహవాసం చేస్తావే, ఇగో ఆ సమయము మరి దేవునికి మనం ఇచ్చే విలువైనటువంటిది. హల్లెలూయా. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న బంగారాలు, వెండి బంగారాలు నాకు కోరట్లేదు, కానీ నీ దగ్గర ఉన్న ధన సంపద నేను కోరట్లేదు, కానీ ఇదిగో నీ సమయాన్ని ఆయన అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావు. ఆమేన్. చాలా మంది చూడండి, ప్రాముఖ్యమైనటువంటి దినాలలో, మన కుటుంబాలలో జరిగే మరి ప్రాముఖ్యమైనటువంటి దినాలలో దేవునికి సమయాన్ని ఇవ్వటము మర్చిపోతూ ఉన్నారు. దేవునికి సమయాన్ని ఇవ్వటం మర్చిపోతూ ఉన్నారు. చాలా మంది అంటారు, అన్నా ఈ దినము మా ఇంట్లో కోరిక ఉంటుందన్నా, మరి మీరు వచ్చి ముందుగానే వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి, ఎందుకంటే బంధువులందరూ వస్తారు. ఎవరు వస్తారంట? బంధువులందరూ వస్తారు. మరి వాళ్ళకి ఈ ప్రార్థనలు అంటే నచ్చవు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక విలువైనటువంటి, అంటే నీ ఇంట్లో జరుగుతున్నటువంటి ఆ కార్యాన్ని నువ్వు విలువగా ఎంచుతున్నావు, కానీ దేవుని సన్నిధానమును నువ్వు విలువగా ఎంచలేకపోతున్నావు. దేవుని సన్నిధానం నీ ఇంట్లోకి రావడం దాన్ని ఘనముగా నువ్వు భావించలేకపోతూ ఉన్నావు. అంటే బంధువులు వస్తారు, మరి ఇరుగు పొరుగు వారు వస్తారు, వారికి ప్రార్థనలు నచ్చవు, కాబట్టి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోన్నా అని చాలా మంది మరి అనటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, ఒక విలువైనది, ఆనాడు ఆ స్త్రీ ఒక విలువైన అత్తరు బుడ్డిని మరి దేవుని తల మీద పోసినప్పుడు ఈమె నా జీవితంలో ఈమె ఏదైనా ఒక మంచి కార్యమును, నా ఏదైనా ఒక మంచి కార్యమును చేసింది అని దేవుడు ఆమె పట్ల మరి అటువంటి మాటను అనటం మన లేఖనాల్లో చూస్తున్నాం. మరి దేవుడు నీ పట్ల ఆ మాట అంటున్నాడా? ఈ కుమారుడు, ఈ కుమార్తె ఇగో నా పట్ల ఒక మంచి కార్యము చేసింది, ఈమె చేసిన కార్యం మంచిది, ఇతను చేసిన కార్యము మంచిదే అని దేవుడు ఎప్పుడైనా సరే నీ పక్షంగా సాక్ష్యం చెప్పాడా? హల్లెలూయా. హల్లెలూయా. కలలో కానీ దర్శనంలో కానీ దేవుడు నీతో మాట్లాడాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. నీ జీవితంలో
నువ్వు ఇన్ని బిజీ లైఫ్ లో, నీకున్నటువంటి బిజీ లైఫ్ లో నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నావా? లేదంటే ఇది లోకానుసారమైనటువంటి క్రియలకు, నీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి కార్యాలకు, ఈ లోకానికి నువ్వు సమయం ఇస్తున్నావు, కానీ దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నావు. గడిచిన 2024 సంవత్సరం అంతయు, గడిచిన సంవత్సరములంతయు 2024 సంవత్సరం అంతయు కూడా నువ్వు ఈ లోకంతోనే గడిపి ఉన్నావేమో, ఈ లోకానుసారంగానే జీవించావేమో. హల్లెలూయా. దేవునికి సమయమును ఇవ్వడానికి మరి నీకు సమయం దొరకలేదేమో. నీ జీవితంలో ఒక విలువైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వడానికి నీకు సమయం లేదేమో. దేవుడి దినము స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే, ఈ గడిచిన దినాలలో, గడిచిన సంవత్సరాలలో నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతే ఇప్పుడే ఒక నిర్ణయానికి తీసుకో. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు వాగ్దానం తీసుకుంటారు. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినమందు ప్రతి ఒక్కరు కూడా వాగ్దానంలో పొందుకుంటారు. హల్లెలూయా. ఆ వాగ్దానాలు ప్రభువా, ఈ వాగ్దానం ఆ జీవితంలో నెరవేర్చాలి ప్రభువా అని ప్రతి ఒక్కరు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తారు. అయితే ఈ దినము దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. అదేంటో తెలుసా? నీ జీవితంలో నీకున్న సమయాన్ని దేవునికి వెచ్చించడానికి, హల్లెలూయా, నీకున్నటువంటి విలువైన సమయంలో దేవునికి నీ సమయాన్ని ఇవ్వటం కొరకు నువ్వు ఒక తీర్మానం తీసుకోరా ఈ యొక్క ఉదయకాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క తీర్మానం తీసుకో. ప్రభువా, నేను ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా, నా జీవితం ఎంత బిజీలో ఉన్నా ప్రభువా, ఇగో నా తండ్రి ఉదయకాలమున, సాయంకాలమున తండ్రి నీ కొరకు కొంత సమయం నేను గడపాలి ప్రభువా. నీ సన్నిధానమును చేరుకొని అయ్యా, నీ సన్నిధానంలో ప్రార్థించాలయ్యా. ఉదయకాలం, రాత్రి కాలమున అయ్యా నీకు స్తుతులు చెల్లించాలయ్యా. నీ నామమున ప్రార్థన చేయాలయ్యా. నా గృహములో నిన్ను స్తుతించాలయ్యా. నా గృహములో నిన్ను ఆరాధించాలయ్యా. ఇదిగో ప్రభు, నీ మందిరంలో నిన్ను స్తుతించాలయ్యా. నీ మందిరంలో నేను ఆరాధించాలి ప్రభువా అని ఒక తీర్మానం తీసుకో. హల్లెలూయా. ఇవన్నీ దేవుని జీవితంలో కార్యాలు చేయాలంటే నువ్వు దేవునితో సహవాసం చేసే బిడ్డగా ఉండాలి. నీ విలువైన సమయంలో దేవునికి కొంత సమయాన్ని నువ్వు ఇవ్వటం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనం ఇవ్వటం నేర్చుకుంటే దేవుడు మనకు రెండంతలుగా అట్టి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు నీ సమయాన్ని దేవునికి ఇచ్చి చూడు. నీవు నీ సమయమును దేవునికి ఇచ్చి చూడు. అది నువ్వు దేవునికి ఇచ్చే ఒక విలువైనటువంటి కానుక. ఆమేన్, ఆమేన్. మనము ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి మరి ఆ చర్చిలో ఉండి మరి కానుక బాక్సులో కానుకలేసి దశం భాగాలు చెల్లించి మిగతా రోజుల్లో నువ్వుకి దేవునికి సహవాసమే లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. నువ్వెన్ని చేసినా వ్యర్థమే. నువ్వు నెలకు 1 లక్ష రూపాయలు దేవునికి దశం భాగం చెల్లించి మరి మిగతా 29 రోజులు 30 రోజులు అసలు దేవునికి నీతో సహవాసమే లేకపోతే నువ్వు ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చినా అది దేవుని సన్నిధిలో చేరవండి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందని చెప్పే మాటలు. నీ విలువైన సమయము దేవునికి ఇవ్వు. నీ విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వు. ఎందుకో తెలుసా? నీ సమయాన్ని ఎందుకు దేవుడు అడుగుతున్నాడు తెలుసా? నువ్వు ఎందుకో మరి ఈ లోకానుసారమైన సమయాన్నే నువ్వు ఎక్కువగా అనుభవిస్తున్నావు. ఈ లోకానుసారంగా ఎక్కువ జీవిస్తున్నావు. ఈ లోకానుసారమైన వాటికే నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు. హల్లెలూయా. కానీ నిన్ను కాపాడి, నిన్ను రక్షించి, నీకు నిత్య జీవితాన్ని ఇచ్చి, హల్లెలూయా, నిన్ను కాపాడి, నిన్ను రక్షించి, నీకు నిత్య జీవం ఇచ్చినటువంటి దేవునికి మాత్రం నువ్వు సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి మాత్రం నువ్వు సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. ఎందుకు అంటే దేవుని యొక్క ఆలోచనలు మనలో లేవు. దేవుని యొక్క మరి ఈ మాటలు మనలో లేవు. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన మనలో లేదు. దేవుని యొక్క వాక్యం మనలో లేదు. మన హృదయాంతరంగంలో దేవుడే లేడు. అలాంటప్పుడు దేవునికి సమయం ఇవ్వాలన్న ఆలోచన మనకు రాదండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా మరి దేవుని నామమున ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి మీ జీవితాలలో ఒక విలువైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఈ నూతన సంవత్సరంలోనే ఆ నిర్ణయాన్ని తీసుకోండి. ఈ 2025 సంవత్సరంలో ఇదిగో ప్రభువా, నేను నిత్యము నీతో నాయన నేను గడుపుతాను ప్రభువా, నిత్యం నీతో నేను సహవాసం చేస్తాను నాయన, ప్రార్థనలో ఉంటాను ప్రభువా, పరిచర్యలో ఉంటాను నాయన, నీ లేఖనాలను నేను ధ్యానిస్తాను ప్రభువా అని ఒక నిర్ణయం తీసుకోండి. దేవుడు మీరు తీసుకున్న ఆ నిర్ణయాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనము విలువ పెట్టబడి కొన్నవారం అండి. దేవుడు ఎందుకు మన సమయాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే, నీకున్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి క్రియలలో నువ్వు పడిపోయి ఆ పాపంలోనికి అలాగే జారిపోకుండా ఇగో దేవుడు నిన్ను రక్షించడానికి, దేవుడు నీకు తోడై ఉన్నాడని తెలియటానికి, ఇగో ఇది తప్పు, ఇది రైట్, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని దేవుడు నీతో మాట్లాడటానికి ఇగో నీ సమయాన్ని దేవుడికి
ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానుసారమైన పాపంతో గడిపితే పాపమే నీలో ఉంటది. ఈ లోకానుసారమైన క్రియలతో గడిపితే ఆ క్రియలే మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా, అర్థమవుతుందండి? నువ్వు ఏ పాపంతో అయితే గడుపుతావో ఆ పాపమే నీ జీవితంలో ఉంటుంది. నువ్వు ఏ లోకంతో అయితే గడుపుతావో, లోక కార్యాలతో గడుపుతావో ఆ లోక కార్యాలే నీ జీవితంలో ఉంటాయి, నీ ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు నీ ఆలోచనలో ఉండవు. అవి ఎప్పుడు ఉంటాయంటే నువ్వు దేవునితో గడిపినప్పుడు, నువ్వు దేవునికి నీ సమయాన్ని ఇచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చూడండి, నశించిపోతున్నటువంటి మనలను ఆయన వెతికి రక్షించి, నశించిపోతున్నటువంటి మనలను ఆయన మనిషి కుమారుడికి లోకానికి వచ్చి మన కొరకు తన అమూల్యమైన ప్రాణమును పెట్టి, మన కొరకు తన అమూల్యమైన రక్తమును చిందించి మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. అటువంటి గొప్ప దేవునికి మనము సమయాన్ని ఇవ్వలేమా? అటువంటి గొప్ప దేవునికి మనము కృతజ్ఞత జీవితాన్ని మనం దేవునికి ఇవ్వలేమా? హల్లెలూయా. ఒక సాక్షార్థమైనటువంటి జీవితాన్ని దేవుని ఎదుట మనం జీవించలేమా? ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ఒక మాటను చదువుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు గనుక నీ దేహముతో దేవునిని మహిమపరచుడి. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు గనుక నీ దేహంతో ఏం చేయాలంటే మనము మన దేహాలతో దేవుని యొక్క నామమును మహిమపరచాలి. హల్లెలూయా. విలువ పెట్టి మనము కొనబడిన వారము. ఎవరు మనల్ని కొన్నారయ్యా విలువ పెట్టి అంటే దేవాది దేవుడు. హల్లెలూయా. నిన్ను, నన్ను, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు తనకు విలువ పెట్టి, అనగా తన అమూల్యమైనటువంటి విలువైన రక్తమును మన కొరకు కార్చి తన ప్రాణమును పెట్టి మనల్ని ఆయన విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు, ఈ లోకం సొత్తు కాదండి. మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితం మనలో ఉండకూడదు. హల్లెలూయా. మనము ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఆయన వారమే మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగిన వారముగా ఉండాలి. దేవునికి మనము సమయము ఇచ్చే వారముగా ఉండాలి. మన జీవితంలో ఏదైనా ప్రాముఖ్యమైనది జరిగింది అంటే, ఏదైనా ఒక విలువైన కార్యం జరిగింది అంటే అది దేవుని చిత్తమైనది ఉండాలి. ఆమేన్. అలాగే మన జీవితంలో మనం తీసుకునే ఒక నిర్ణయము అది దేవుని చిత్తానుసారమైనది ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబాలలో జరిగే ఒక శుభకార్యములో మరి దేవుని సన్నిధానము ఉండాలి, దేవునికి ప్రాముఖ్యత ఉండాలి. హల్లెలూయా. నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా కావచ్చు. హల్లెలూయా. అందులో మొదటి ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇవ్వగలిగితే ఇక దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబడతాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వాదంతో నింపుతాడు. నిన్ను దేవుడు ప్రథమ స్థానంలో నింపుతాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో జరిగే ప్రతి కార్యానికి ముందుగా దేవుని పెడతావో, ఇగో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ కార్యంలో నిన్ను ఘనపరుస్తాడు. నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2025వ సంవత్సరంలో, హల్లెలూయా, ఈ 2025వ సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ప్రభువా, ఇక్కడి నుంచి నేను నీకు సమయాన్ని ఇస్తాను ప్రభువా. నేను నీతో సహవాసం చేస్తాను నాయన. నా బిజీ లైఫ్ ను పక్కకు పెడతాను ప్రభువా. రాత్రి కొంత సమయమున, ఉదయకాలం కొంత సమయమున ప్రభువా నేను నీతో గడుపుతానయ్యా. నేను ప్రార్థిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను మహిమపరుస్తానయ్యా, నీ లేఖనాన్ని ధ్యానిస్తానయ్యా, ప్రతి ఆదివారం తప్పక విడవక అయ్యా నీ సన్నిధానంలో చేరుతానయ్యా అనే ఒక నిర్ణయాన్ని తీసుకోండి. దేవుడు మీరు తీసుకోబోయే నిర్ణయాన్ని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆనాడు ఆ స్త్రీ ఒక విలువైన అత్తరుబుడ్డిని తన తల మీద పోసి ఒక విలువైన కార్యం చేసిందండి. మరి దేవుడి పట్ల నువ్వు చేయబోయే కార్యం ఎలాగుండాలి ఒకసారి ఆలోచించుకోండి. అది చాలా విలువైనదిగా, చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. ఆ విలువైనది, ప్రాముఖ్యమైనది ఏమిటంటే నువ్వు దేవునికి ఇచ్చే సమయం, నువ్వు దేవునితో గడిపే ఆ సమయం. హల్లెలూయా. దేవుడు నీ వెండి బంగారాలు అడగట్లేదు, కానీ ఒక విలువైన సమయాన్ని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు దేవునితో గడపాలని, దేవునితో నువ్వు సహవాసం చేయాలని దేవుడు అడుగుతున్నాడు. మరి ఆ రీతిగా ఇస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఒక విలువైనటువంటి కుటుంబాలుగా మార్చాలని, మీ జీవితాలలో ఒక విలువైన సమయాన్ని మీరు దేవుడికి ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, మీ బంగారు పాదములకు వేలాది వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. యుగ యుగములలో సజీవుడా, పునరుద్ధానుడా, నీకు వందనాలు. మరణమును గెలిచిన దేవ, మరణపు ముళ్ళును విరిచిన నా యేసురాజా, మీ బంగారు పాదాలకు వందనాలు తెలియపరుస్తున్నారు. అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి.
ఈ దినము నాయన ఈ నూతన సంవత్సరంలో నూతన మాటగా నూతన వాగ్దానముగా అయ్యా మీరు పలికినటువంటి మాటను బట్టి నీకు వందనాలు. ఎదుగునైనా మా జీవితంలో ఒక విలువైన సమయంలో నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి మొదలుకొని అయా మీరు అక్కడ పర్యాంతం వరకు నా తండ్రి ఇంకొక విలువైన సమయాన్ని నీకు ఇచ్చినట్టు మీరు కృప చూపించండి. ఆ రీతిగా బిడ్డలు తీర్మానం తీసుకుంటుండగా అయా నీ బిడ్డలని ప్రజలు తీర్మానం తీసుకుంటుండగా ఇదిగో ప్రభు బిడ్డలను ఆశీర్వదించండి, వారి తీర్మానాలను బలపరచండి, వారి తీర్మానాలను ప్రభు అపవాదిగా ఎత్తుకోపోకుండా ఇదిగోనైనా స్థిరపరచండి వారి జీవితాలలో. ఆమేన్. అయా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. బిడ్డలు తీసుకునే తండ్రి ఒక ఇట్టి విలువైన నిర్ణయమును తండ్రి మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలలో వారి జీవితాలలో నిర్ణయమైన స్థిరస్థాయిగా నిలిచినకు సహాయం చేయండి. మీరే కృపను చూపించండి అయ్యా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి అయా మమ్మల్ని నిలిపినందుకు మీకు వేలాది వందనాలు. అయా సంవత్సరములన్నీ గడిచినప్పటికీ ప్రభువా ఆయన మీ కృపతో మీ ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తూ శ్రమల గుండా శోధనల గుండా ఇరుకుల గుండా ఇబ్బందుల గుండా తండ్రి మమ్మల్ని రక్షిస్తున్నాయన మీ కృప చేత మమ్మల్ని నింపి కాపాడుతూ ఉన్నందుకు అయా మీకు వేలాది వందనాలు. ఈ నూతన సంవత్సరం మొదలుకుని సంవత్సరం అంతా కూడా తండ్రి ఆయన కృపను దయాకీటముగా మాకు ధరింపజేసి మీరే మహిమ పొందమని కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీ అందరికి తోడే ఉండును గాక. మరొకసారి ప్రియులారా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ నూతన సంవత్సరం మొదలుకొని దేవుడి సంవత్సర కాలం అంతయు మీకు తోడేయండి, మీకు మీ కుటుంబాలకు మీ చేతి పనులకు దేవుడు తోడేయండి, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. బ్రతికించే వాక్యం ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి మరి ఈ ఆరాధన ఈ పరిచర్యను దేవుడు దీవించలాగున మరి ప్రతి ఒక్కరు కూడా నేను దిన ప్రార్థనలో ప్రార్థించండి. దేవుడు మీకు తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.